రక్షకుడు భూమి మీదకి రాబోతున్నాడు అని ప్రవక్త ప్రవచించినప్పుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని రాస్తూ నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని రాయబడి ఉంది. మరి నిత్యుడగు తండ్రి అన్నప్పుడు మరి తండ్రి అయిన దేవునికి ఆకారం లేదు కదా, ఆయన ఆత్మస్వరూపుడు కదా. ఆయన శరీరాకారంలో వచ్చినప్పుడు, శరీరునిగా వచ్చినప్పుడు కుమారుడు అని పిలువబడ్డాడు. తనను తాను యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు అని ఎన్నోసార్లు పరిచయం చేసుకున్నాడు. కాబట్టి ఆయన వేరు ఈయన వేరు కాదు కదా, ఆయన ఈయన ఒకరే. ఆయన ఎందు ఈయన, ఈయన ఎందు ఆయన ఒకరే ఉన్నారు. మనం యేసుక్రీస్తునందు ఉన్నప్పుడు మనం కూడా వారితో ఒక్కటై ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలి.